హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆ మన అల్లు అర్జున్ లవర్స్ కోసం అన్నట్టు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం. ఆ, తగ్గేదిలా అని ఎన్ని డైలాగులు ఉంటాయి, అన్ని డైలాగులు చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళకి ఇన్ని రోజులు ఎందుకు పుష్పకి ఇన్ని రోజుల నుంచి ఇంత హైప్ ఇస్తున్నారు అన్నటువంటి దానికి ఆ, ఒక్క ట్రైలర్ తోటి అందరి నోళ్ళు మూయించేసినాడు అనుకోవచ్చు. బాబా బాబా బాబా, ఏమన్నా ట్రైలరా అరాచకం. ఆ ఆ సినిమానే ఇలా అంటే ట్రైలరే ఈ విధంగా ఉంటే సినిమా ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. మామూలు కాదు. ఆ జనరల్గా మనము ఏ మహాభారతమో లేకుండా బాహుబలినో లేకుండా మగధీరానో అలాంటి దానిలలో ఇలాంటి ఎలివేషన్ చూస్తూ ఉంటాము. అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇప్పుడు రీసెంట్గా కంగువా వచ్చి ఈ కంగువా సినిమా చూసినట్లయితే వెనుక మొత్తం నైట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా మటుకు నైట్లో ఉంటుంది. ఆ ఫైటింగ్స్ కానీ అదొక వేరే లెవెల్, వేరే ప్రపంచంలోకి. అంటే పూర్వకాలంలో రాజులు ఫైటింగ్ చేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి కత్తులు, ఖడ్గాలు, అవి ఇవి, వర్షము అటువంటి. అంటే అది చూస్తూ ఉంటే మనం కూడా ఆ లోకంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటాం. మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. దాని తగ్గట్టే అది ఎలా ఉన్నా కూడా ఫ్రిక్షన్ మూవీ కాబట్టి మనం చూసేస్తాం. అంటే వాళ్ళ వేషధారణ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్నిటికీ మనం చూస్తాం. బట్ ఇక్కడ ఒక కామన్గా అంటే మామూలు డ్రెస్సులు అంటే లుంగి కట్టుకొని డిఫరెంట్ షేడ్స్లో కనపడుతూ ఈ రకమైనటువంటి ట్రైలర్ని రిలీజ్ చేస్తే ఇంకా పూనకాల రక ఏముంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి 200 కాదు 1000% పూనకాలు అయితే వచ్చి తీరాల్సిందే. ఆ రకంగా ఉంది మన ట్రైలర్. సో ట్రైలర్ రివ్యూలోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ స్టార్టింగే ఏనుగు సౌండ్ తోటి అట్లా చేస్తాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏ మూవీ అయినా కూడా ఇలాంటి ఇండికేషన్స్ పెట్టినారు అంటే కనుక అది భారీ విజయాన్ని అందుకుంటుంది. సో ఏనుగును కానీ లేకుంటే శంఖం కానీ లేకుంటే ఇక్కడ డిఫరెంట్గా కొన్ని ఉంటాయి ఐటమ్స్. ఈ ఐటమ్స్ ఇన్ ఫ్రంట్ పెట్టడం వల్ల కంపల్సరీ అది హిట్కు సాంకేతము. ఇది బ్లాక్ బాస్టర్ కాదు, అంతకు మించి అని అనుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడు ఎవడైనా కూడా చెప్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయి ఈ ట్రైలర్లోనే. సుకుమార్ మొత్తం సినిమా అట్లా పైన ఏమేమి ఉంటుంది అన్నది క్లియర్ కట్గా చూపించేసినాడు. అంటే ఆ ప్రజెంట్లో ఉండి ఏదో చూడాలని చూస్తాము అన్నట్టు కాకుండా ఈ ట్రైలర్ను నీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ప్రతి ఒక్కటి విలన్స్ గురించి పెట్టినాడు, సాంగ్స్ గురించి పెట్టినాడు, అన్నిటి గురించి పెట్టినాడు. ఇంత సీరియస్లో కూడా కామెడీ ఇంపాక్ట్ అయితే చాలా అంటే చాలా కనపడింది. సో ఫస్ట్ ఏనుగు సౌండ్ తోటి అట్లా ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండో పాయింట్లోకి మనం వచ్చినట్లయితే కనుక ఒక మ్యాప్ అయితే చూపిస్తాడు. సో అంటే మ్యాప్ ట్రైలర్లో మనకి ఆ మ్యాప్ అనేది బిఫోర్ కూడా ఎర్రచందనం గురించి ఇది ఎక్కడ పుట్టింది, ఎట్లా తయారవుతుంది, దానికి ఎంత వెయిటేజ్ ఉంటుంది అన్నటువంటిది అయితే చూపెట్టడం మొదలు జరిగింది. అట్లనే ఇక్కడ ఒక మ్యాప్ని అయితే ఇస్తాడు. ఆ మ్యాప్ అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు తెలిసి అది తిరుపతి నుంచి ఎక్కడో వేరే కంట్రీలోకి పోయడానికి ఒక మ్యాప్ అయితే కనుక చూపెట్టడం అయితే జరిగింది. సో ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా ఎలివేషన్స్ మనకి ఇక్కడైతే చూపెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ విలన్, సో ఈ విలన్ వాయిస్ వచ్చేసి మనము చెప్పుకోవచ్చు అది ఎవర్రా వాడు అనే ఆ వాయిస్ మనకి క్లియర్ కట్గా హీరో జగపతి బాబుది అయితే కనపడతా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ విలన్ గా అంటే ఆ కోణంలో జగపతి బాబుని పెట్టినట్లయితే కనుక అది వేరే లెవెల్ లా వెళ్ళిపోతుంది. మరో జగ్గుబాయిని అయితే కనుక మనం చూసుకోవచ్చు. సో అదే వాయిస్ తోటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, డబ్బంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో కనపడతా ఉంది. బాబా వాట్ ఏ లైన్, మళ్ళా చదివి వినిపిస్తా మీకోసం. డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, వీడిలో తెలియని బాధ ఏదో ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా మనకి అదే వాయిస్ తోటే, జగ్గుబాయి వాయిస్ తోటి అండ్ జగపతి బాబు గారి వాయిస్ తోటి అయితే ఉంది అన్నట్టు. అండ్ ఇంకా అక్కడనే అంటే ఇది మొత్తము నేషనల్ ఇంటర్నేషనల్ అనే ఒక వర్డ్ అయితే మనకు అక్కడ కనపడింది కాబట్టి ఇక్కడ హిందీలో మాట్లాడుకుంటున్నాడు. నామ్ చోటా హై
లేకిన్ సౌండ్ బోత్ బడా హై. ఇది ట్రెండింగ్ లోకి బీభత్సంగా వెళ్ళిపోతుంది. ఒకటి కాదు, చాలా ఉన్నాయి ఈ ట్రైలర్ లో, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది చూడండి, నామ్ చోటా హై, పేరు చాలా చిన్నగానే ఉంది. లేకిన్ అయితే సౌండ్ బోత్ బహుత్ బడా హై, అంటే చాలా 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 పెద్దగా ఉంది అన్నటువంటిది అయితే చెప్పినాడు. మరి ఆ మాత్రం సౌండ్ ఉంటేనే కదా కాసులు జారేది. సూపర్ అంటే ఆ డైలాగులు కూడా బాగానే అన్నట్టు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇవి చెప్పేటప్పుడే ఆ చూపించే విజువలైజేషన్, కొరియోగ్రఫీ బాబా బాబా బాబా, అదే నేను ముందు చెప్పినాను, బాహుబలి, ఒక మగధీర అని ఎన్నో మనము ఫిక్షన్ సినిమాలు చూసే ఉంటాం. వాటన్నిటికీ ఏం తగ్గకుండా, అంటే నార్మల్గా కూడా అలాంటి విజువలైజేషన్ చూపెట్టచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడైతే చేయడం జరిగింది. అండ్ హీరోయిన్ రష్మిక, రష్మిక సౌండ్ అయితే ఇచ్చినాడు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. యాక్చువల్లీ వన్నులో అల్లు అర్జున్ చెప్తారు అన్నట్టు, పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పేసి. సో ఇక్కడ రష్మిక అన్నది క్లియర్ కట్ గా చెప్పేసింది అన్నట్టు, బ్రాండ్ అన్నట్టు. పుష్ప అంటే బ్రాండ్ అని ఆమె వాయిస్ ను ఒక వేరియేషన్ అయితే కనుక తీసుకొని వచ్చినాడు. ఇక్కడ ఒక సాంగ్ వస్తుంటది, ఆ సాంగ్ లోనే సినిమాలో అల్లు అర్జున్ ఎన్ని గెటప్ చేసినాడో అన్ని గెటప్స్ అయితే కనుక ఇక్కడ చాలా అంటే చాలా చూపించినాడు. అండ్ అల్లు అర్జున్ కూడా ఇక్కడ ఎమోషనల్ లో కూడా ఒక టైప్ ఆఫ్ ఒక మెసేజ్ అన్నది చాలా అంటే చాలా బాగుంది. అంటే భార్య గురించి, అంటే పూర్వకాలంలో భార్యల మాట వింటే ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి కూడా ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే వెళ్ళినాడు. శ్రీవల్లే నా పెళ్ళాం, పెళ్ళం మాట వింటే మొగుడు పెళ్ళం, ఇది కట్ చేసే. సో ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్. శ్రీవల్లి నా పెళ్ళం, పెళ్ళం మాట మొగుడు వింటే ఇట ఉంటుందా అన్నటువంటిది అయితే కనుక ఒక డైలాగ్. అంటే ఇక్కడ చూడండి, అంత ఎలివేషన్ లో కూడా ఒక భార్య మాట వింటే ఈ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అన్నటువంటిది ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ అయితే సుకుమార్ గారు చాలా అంటే చాలా చాలా బాగా చేసేసినారు. దెన్ సో ఇక్కడ హైలైట్, ఇప్పుడు పుష్ప 1 లో మనకి హైలైట్, బిగ్ హైలైట్ చూసినట్లయితే కనుక పోలీస్, ఆ పోలీసు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాడు. అబ్బా, అంటే ఒక సాంగ్ తోటి, అంటే ఈ సినిమాలో వెరైటీగా చూపిస్తాడు కదా, అట్లా ఇక్కడ కూడా ట్రైలర్ లో ఒక సాంగ్ తోటి, అరే దివానో అన్నటువంటి హిందీ సాంగ్ తోటి అట్లా 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 అయితే చూపెట్టడం అయితే జరిగింది. అండ్ ఆ వాయిస్ ఫస్ట్ రావడమే పార్టీ ఉంది పుష్ప అంటే రివెంజ్ అనుకోవచ్చు. అంటే పుష్ప 1 లో మనకి పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇది చేసినాడో, ఇప్పుడు పార్టీ ఉంది పుష్ప అన్నటువంటిది ఒకటి. అండ్ ఈ ట్రైలర్ లో అందరు గమనించలేదో, అల్లు అర్జున్కి పోలీస్ అవమానకరమైనటువంటిది, అంటే ఏదో ఒకటి పెట్టింటారు, దాంట్లో అల్లు అర్జున్ ఓడిపోయింటాడు, అల్లు అర్జున్ ఒక మాట ఇచ్చింటాడు, నేను ఓడిపోతే కనుక ఆఫ్గుండు చేయించుకుంటా అన్నటువంటిది. ఇక్కడ మనకేమో పోస్టర్లలో అమ్మవారి గెటప్ లో మనకి బాగా కనపడ్డాడు. వాళ్ళు ఆ సీన్ తర్వాత మేబీ ఓడిపోయి ఉండొచ్చు, ఆఫ్ గుండు తోటి చూపించడం అయితే జరిగింది. పుష్పను ఆఫ్ గుండుతో అయితే జరిపించి మొత్తం తిప్పుతూ ఉంటాడు. మరి అది ఎంతవరకు ఏంటిది అన్నది మనం చూడాలి. అక్కడ మళ్ళీ ఒక డైలాగ్ అయితే వేసినాడు. లాస్ట్ టైం ఆ ఎంకన్న నా వెనక ఉన్నట్లయితే వెనక అన్నట్టు ఒక డైలాగ్ అయితే వేసినాడు. ఇక్కడ కూడా అంతకు మించిపోయి ఒక డైలాగ్, అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకొచ్చేది పుష్పగాడి అలవాటు అన్నటువంటి డైలాగు. అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడు అలవాటు అన్నటువంటిది డైలాగ్. ఈ డైలాగ్ కూడా మనకి చాలా అంటే చాలా ఎలివేషన్ అయితే అవుతుంది. అండ్ జనరల్గా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అన్నటువంటిది ఒకటి. సో ఇక్కడ పుష్పకి ఇంకొక డైలాగ్ అయితే ఇచ్చినాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నావా, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అన్నటువంటిది. ఎన్ని డైలాగులు, అంటే ట్రైలర్లోనే ఇన్ని డైలాగులు మనం చూసినట్లయితే కనుక మరి మూవీలోకి వెళ్ళినప్పుడు ఇంకెన్ని డైలాగులు. అంటే 1 మ్యాన్ ఆర్మీ షో అంటారు చూడండి, అట్లా పుష్ప 2 కూడా 1 మ్యాన్ ఆర్మీ షో లాగానే. పుష్ప 1 అంతే, మొత్తం తన భుజాల మీద వేసుకొని ఆ క్యారెక్టర్ని మనకైతే చూపెట్టడం జరిగింది. ఇక్కడ కూడా
సేమ్ అదే క్యారెక్టర్ను ఆ మోసినాడు అనుకోవచ్చు. సో ఫైనల్ గా అంటే ఒక వర్డ్ అయితే ఇస్తాడు అన్నట్టు. ఇది వేరే లెవెల్ అన్నట్టు. ఏందిరా అంటే గనక అంటే అల్లు అర్జునే మాట్లాడతాడు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నటువంటిది. యాక్చువల్లీ ఇక్కడ పోలీస్ చెప్తానట్టు. పుష్ప అంటే ఫైర్ అని మీరు అనుకుంటున్నారు కదా అంటాడు. కాదు కాదు అని మళ్ళా అల్లు అర్జున్ అయితే చెప్తాడు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంటే గనక డిఫరెంట్గా మనము దాంట్లో చూసింటాం అన్నట్టు. ఎస్ అంటాడు. సో అక్కడ డిఫరెంట్గా అంటాడు. సో ఇది కూడా అలానే మనకి పోర్ట్రేట్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్ వర్డ్ లో ఒక సౌండ్ వస్తుంది, అన్నటువంటిది ఒక సౌండ్ వస్తుంది చూడి. అబ్బాబ్బాబ్బా, వేరే లెవెల్, వేరే 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 లెవెల్. సో ఇది పుష్ప రివ్యూకి మనం ఇచ్చినది. పుష్ప ట్రైలర్కి రివ్యూ అన్నది వేరే లెవెల్లో ఉంది. ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి. ఫస్ట్ డే ఎవడైతే చూస్తాడో ఆ సౌండ్ అట్లా 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 గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నట్టు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.